సరే మీరు హైవే దగ్గరికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందంటే వస్తానని మాటిచ్చి రాకపోతే ఎట్టా కుదురుద్దే? ఊరికే అరవు కాక, నేనేమన్నా రక్తదానానికి రాను అన్నానా ఏంటి? చేసేది వ్యభిచారం, చూసేది బ్రోకర్ పని. ఇందులో ఏంటి న్యాయాలు? మాట నేను రానా ఇంజనీర్ దగ్గరికి. చెప్తావు. ఇంతకు ముందు ఆడి దగ్గర పడుకోలా? రా జయప్రద, రా రా రా, పెద్దాపురం సుందరయ్య పిలుస్తున్నాడు రా. రావయ్యా రా. ఇదొక్కతే లోకంలో పెద్ద అందగత్త అయినట్టు తెగ మిడిసిపడిపోతుంది. నువ్వు ఇంకా తెగదోయ్. ఎవడో దిక్కుమాలను తీసుకొచ్చుంటావు. మన పెద్దాపురం సుందరం సూపర్ పార్టీ. మిగతా వాళ్ళలాగా అయినా కొంత ఇవ్వడు, అంతా ఇచ్చేస్తాడు. ఇదిగో చూడు, కొద్ది రోజులుగా నువ్వు నా రూట్ ని క్రాస్ చేస్తున్నావు. నోరు మూసుకో. జయ, నువ్వు బయలుదేరు. అన్నయ్య నేను రాను, నువ్వు ఇక బయలుదేరు. ఎందుకంట? నువ్వు అడిగిన డబ్బంతా ఇస్తానంటున్నాడు కదా, పద వెళ్దాం. వాడిచ్చే డబ్బు వాడి మొహాని కొట్టు. ఏమే, పార్టీ నచ్చకపోతే నచ్చలేదను, కస్టమర్ని ఇష్టం వచ్చినట్టు నచ్చలేదు గిచ్చలేదు అనడానికి వాడితోనేమైనా కాపురం చేస్తావా ఏంటి? డబ్బు కోసమే కదా. రా. ఇలా చూడు, రానంటే విను. నాకు ఇంకొక పార్టీ వస్తుంది, నువ్వు బయలుదేరు. ఏంటి జయప్రద, ఆటలాడుతున్నావా? సుందరయ్య కేపీఆర్ కి తెలుసని నీకు తెలుసుగా. కేపీఆర్ కి తెలిసిందనుకో కైమా చేసుద్ది. మర్యాదగా కేపీఆర్ అంటే దానికి కొమ్ములున్నాయా? నువ్వు పక్కలేసేవాడివి, అది ఇంటికి ఒంటికి డబ్బులు లాక్కునేది. కుదరదని చెప్పు, వెళ్ళవయ్యా. ఏంది జయప్రద, వాళ్ళతో అలా గొడవ పడుతున్నావు? రావయ్యా, పంజాబ్ పోతానన్నావు, 10 రోజుల తర్వాతే వస్తానన్నావు. లోడు మార్చేశాం కదా. ఎందుకు? మనసు నిండా నువ్వు నిండిపోయి ఉన్నావు, అందుకే నీ గురించి ఆలోచిస్తూ ఆంధ్ర బార్డర్ దాటలేకపోయాను. ఇదొక్కటా? ఏ తడ దగ్గర రోడ్ సైడ్ లో అందంగా దొరుకుతారుగా. వాళ్ళు నీకు సాట్ వస్తారంటే అందుకే నీకోసం వచ్చేసా. ఓ ప్రేమ? ఇచ్చుడు, దానిపై ప్రేమకేమో నాకు తెలీదు, నా మనసులో ఉన్నది నీకు చెప్పేశాను అంతే. ఇట్ట చూడు, నీకు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరు, అందుకే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు ఈ చిలక కొట్టుడులు సరిపోవటం లేదా? చచ్చా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ ఒళ్ళు చూడలేదు, నీ మనసును చూశాను. జయప్రద, నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నిజంగానే అంటున్నావా? నిజమే చెప్తున్నా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానయ్యా. ఏడవ మాకు జయప్రద, జీవితంతో నీకు తోడుంటాను. ఏం సేండ్రా ఈశ్వరయ్య, ఆడదాన్న అయ్యుండి కూడా దీన్ని డబ్బులు కాసే చెట్టులాగా పక్క మీద మల్లెపూలా అనుకున్నాను. కానీ నువ్వు దానికో జీవితాన్ని ఇచ్చావు చూడు. నువ్వెక్కడికో వెళ్ళిపోయావయ్యా. జయప్రద, వెళ్దామా? టార్చ్ లైట్ లో ఉన్న జయప్రదని పక్క హౌస్ లైట్ చేసేసాడే. చల్లగా ఉండండి. మనమే అనుకున్న వాళ్ళందరూ బ్యాటరీ లైట్ లాగా ఉన్నారే. కమిషన్ కోసం ఏం చేయాలి? ఎలాగో వృత్తిని వదులుకోలేంగా, ఇంకో టార్చ్ లైట్ ఎదుగుదాం. సార్ రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. బాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రాదేవయ్యా, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా, ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి, నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి సార్. మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు అంతా నేను చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో, సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా, మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది.
అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించకు, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు, ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్లలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా, ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్నీ నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. ఆ తర్వాత ఈ వీళ్ళలాగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా రా.